ఊలమ్మో ఏమైందండి మీకు? ఇలా బెడ్ మీద పడుకుని ఉన్నారు. అయ్య బాబోయ్ ఇప్పుడు ఏం చేసేదమ్మో? మా ఆయనకి ఏదో జ్వరం వచ్చేసింది బాబోయ్. ఇంట్లో నువ్వు వండిన అన్నం తిని తిని జ్వరం వచ్చిందే, నీ వాగుడికి నీ అరుపులకేమో తలపోటు వచ్చేసి ఫుల్గా జ్వరమో తలపోటు వచ్చిందే. ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా నువ్వెందుకు వచ్చావే బాబు ఇక్కడికి? డాక్టర్ గారండి నిజం చెప్పండి, ఈయన అలాగే అంటారు, ఎప్పుడు చూసినా నన్ను తిడతం తప్పించి రెండో పని లేదు. మా ఆయనకి ఏమైపోయిందో బాబాయ్ చెప్పండి బాబాయ్ డాక్టర్ గారండి. ప్రస్తుతానికి ఏమీ లేదు, మామూలు జ్వరమే. ఒక 2 రోజులు అడ్మిట్ అయితే అదే తగ్గిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళండి, అయినా కొద్దిగా ప్రశాంతంగా పడుకుంటే అంతా తగ్గిపోతుంది. ఏంటి ప్రశాంతంగా పడుకుంటే అన్నీ తగ్గిపోతుందా? అంటే నేనుంటే అతనికి ప్రశాంతత ఉండదని మీరు చెప్తున్నారా? ఇంకోసారి ఇలాగన్నారంటే చెంప చల్లుమని ఇలా ఇంకా గట్టి కొడతాను. ఏమనుకుంటున్నారో ఇప్పుడు అర్థమైంది నాకు, మీ ఆయన హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ అయ్యాడు. అయ్యా బాబోయ్, మీరు పెళ్ళమా బాబోయ్. డాక్టర్ గారండి, ఒక్క నిమిషానికి మీరు ఎలాగంటున్నారు? నా బాధ నేను ఎవరితో చెప్పుకోను. మా పెళ్ళి 25 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి పడలేక ఏడుతున్నాను డాక్టర్ గారండి. ఏంటేంటి ఏమంటున్నారు? డాక్టర్ గారు ఏదో అన్నారని మీరు కూడా డాక్టర్తో జాయిన్ అయిపోయి నన్ను తిడుతున్నారా? ఇంటికి వస్తారు కదా అప్పుడు చూస్తాను. అస్సలు భయం ఏమి ఉండలేదు నేనంటే మీకు. నువ్వంటే నాకు ఎందుకు భయం లేదు? భయం ఉంది కాబట్టి నీకు జ్వరం వచ్చినా తలపోటు వచ్చినా నీతో చెప్పలేక కక్కలేక మింగలేక ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యాను. ఇక్కడ కూడా నా మీద అరుస్తున్నావు అంటే నేనేం చెయ్యాలి? అమ్మ బాబోయ్, పెళ్ళాలంటే ఇలా ఉంటారా బాబోయ్. దేవుడి దయ వల్ల నేను మాత్రం పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటే డాక్టర్ కాదు కదా, పేషెంట్ అవుదునేమో నేను. ఇదిగో డాక్టరు, ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం లోపల ఇతనికి జ్వరము తలనొప్పి అన్నీ తగ్గిపోయి ఇంటికి వచ్చి ఉండాలి. లేదంటేనా రేపొద్దున్న వచ్చి అప్పుడు చెప్తా నీ పని. నన్ను భయపెట్టినట్టు ఆ డాక్టర్ని కూడా భయపెట్టకే. తర్వాత ఎవరైనా చూస్తే నీ మీద కేసేస్తారే బాబా, అసలు డాక్టర్ని తిట్టేశావని. ఏది నా మీద కేసేసే అంత ధైర్యం ఉందా మీకు? చూస్తాను ఉండండి ఎలా కేసేస్తారో. ఈ డాక్టర్ని ఒంగోబెట్టి 4 గుద్దులు గుద్దానంటే అప్పుడు ఏం చేస్తాడో చూస్తాను. మేడం గారండి, ముందు మీరు ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళండి. అతనికి తగ్గకపోయినా సాయంత్రం లోపల ఇంటికి పంపే పూచి నాది, సరేనా? మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. అతనికి ఇంకా జ్వరం ఎక్కువైపోతుంది లేకపోతే. ఏంటి జ్వరం ఎక్కువైపోతుందా నేనుంటే? అలా కాదండి మేడం గారు, మిమ్మల్ని అనేంత ధైర్యం నాకు లేదు. పేషెంట్ దగ్గర జనం ఎక్కువగా ఉంటే జ్వరం ఎక్కువ అయిపోతుంది, అందుకనే మిమ్మల్ని ఇంటికి వెళ్ళమని చెప్తాను, సరేనా? ఎలాగైతేనే ఏమైతేనో సాయంత్రం లోపల జ్వరము తలనొప్పి అన్నీ తగ్గించి మీ హస్బెండ్ మీ దగ్గరికి పంపించే పూచి నాది. సరే అయితే అదే మాట మీద ఉండు, నేను వెళ్ళిపోతాను. ఓలమ్మో ఓలమ్మో, అయ్య బాబోయ్, ఇలాంటి వైఫ్లు కూడా ఉంటారా? ఇప్పుడు వరకు నేను కలలో కూడా చూడలేదండి. అవునండి డాక్టర్, మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదండి? పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకుని ఏం చెయ్యాలి చెప్పండి? ఇప్పుడు చూస్తున్నట్టు సరిపోదా? తర్వాత నేను అనుభవించాలి నా పిల్లం చేతిలో దెబ్బలో తిట్లు. నాకెందుకు వచ్చిందండి బాబు? ఈ పేషెంట్లు చూస్తే ఆరాంగా ఉన్నాను. లేదంటే పెళ్లి చేసుకుంటే నన్నే పేషెంట్ చేసి మూలన కూర్చోబెట్టేస్తుంది. అంతేనండి డాక్టర్ గారు, మనం ఎంత చేసినా ఏం చేసినా అంతేనండి బాబోయ్. సరే అండి, మీ తరపున ఇంకెవరూ రాలేదా? ఎవరు వస్తారండి? దీని అరుపులు దీని గోలకి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒక్క నిమిషంలో పారిపోతారు, తెలుసా మీకు? అవునవునులేండి, చూస్తేనే తెలిసిపోతుంది. మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు ఎవరు మీ దగ్గరికి రారని ఎప్పుడో అర్థమైపోయింది నాకు. సరే అండి డాక్టర్ గారు, ఇంజక్షన్లు అది ఏమన్నా ఉంటే చేసేయండి. సాయంత్రం లోపల జ్వరం తగ్గలేదనుకో రేపొద్దున్నే ఇక్కడ వచ్చేసి డాక్టర్గా ఉన్న మిమ్మల్ని పేషెంట్గా మార్చి వెళ్ళిపోద్ది మా ఆవిడ. నాకెందుకు వచ్చిందండి బాబు? ఎలాగైనా సరే మీ జ్వరం తగ్గడానికి ఒక ఇంజక్షన్ కాదు కదా, 10 ఇంజక్షన్లు అన్నా చేసేసి మీ జ్వరం తగ్గించేస్తాను. నాకొద్దమ్మో ఈ గోల.